బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల దర్యాప్తులో ఈడీ అధికారులు వేగం పెంచారు. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో వివరాలపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి సారించారు. రాజకీయ నేతలు, వ్యాపారుల సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న విమానయాన సంస్థ వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. ఈ విమానాల్లో ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ప్రయాణించినట్లు సమాచారం. ప్రయాణ వివరాలు విశ్లేషించి అనుమానమున్న అంశాలను క్రోడీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల 18 తర్వాత వచ్చిన డేటాలో సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రేపట్లో మరికొందరి విచారణ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బినోబాయ్ విజయ్ కుమార్, అభిషేక్ బోయిన్పల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ మద్య కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు వేగం పెంచారు. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో వివరాలపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి సారించారు. రాజకీయ నేతలు, వ్యాపారుల సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న విమానయాన సంస్థ వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. ఈ విమానాల్లో ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ప్రయాణించినట్లు సమాచారం. ప్రయాణ వివరాలు విశ్లేషించి అనుమానం ఉన్న అంశాలను క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెల 18 తర్వాత వచ్చిన డేటాలో సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రేపట్లో మరికొందరి విచారణ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణం కేసు మరింత వేగవంతం పెంచుకుంటుంది అని చెప్పుకోవాలి. ఇది అధికారులు మరింత వేగం పెంచారు అని చెప్పుకోవాలి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎప్పుడు చూసినా ఒక సరికొత్త విషయం వెలుగులోకి వస్తుంది అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా ప్రతి అంశం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రతి అంశం కూడా వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త అంశం అయితే తెరకెక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా మరొక కొత్త అంశం ఫోకస్ గా మనకు బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. స్పెషల్ గా కూడా ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ, ఏపీ, తెలంగాణ మద్యానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విమానాలు ఏవైతే బిజినెస్ క్లాస్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిపైన ఈడీ అధికారులు విచారణ చేయాలంటూ కూడా దర్యాప్తు చేస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఎక్కువ శాతం కూడా బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ ఉపయోగిస్తారు కనుక ప్రత్యేకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశాల్లో ఈ కుంభకోణం అంతా కూడా ఈ పెద్దయ్య బడాబాబుల దగ్గర నుంచి జరిగింది అంటూ కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే శరత్ చంద్ర రెడ్డికి సంబంధించినటువంటి భార్య నడుపుతున్నటువంటి విమానాలకి సంబంధించినటువంటి స్థలాలు, వారికి సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు అయితే సేకరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ విమానంలో ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ప్రయాణించినట్లు ఈడీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం కూడా ఈ ఫ్లైట్స్ లో ప్రయాణించింది దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారులే అంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే గత నెల 18 తర్వాత వచ్చేటువంటి డాక్యుమెంట్లలో సమాచారం మేరకు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే రేపు, ఎల్లుండి, ఇవాళ రేపట్లో కూడా ఇంకో కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరికొన్ని పేర్లు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ విమానాలకు సంబంధించినటువంటి స్థలాల్లో ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, శరత్ చంద్రకి
సంబంధించినటువంటి వాళ్ళ శరత్ చంద్ర వైపు నడుపుతున్నటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో విమానాస్థానాలకు సంబంధించిన వివరాలు సేకరించేటువంటి సమయాల్లో మరికొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డితో పాటుగా వినోద్ బాబు, దాంతో పాటుగా విజయ్ నాయక్, అభిషేక్ బోయిన్పల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు కూడా ఈడీ కస్టడీకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరింత దూకుడు పెంచి ఈడీ అధికారులు ముందుకెళ్లేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఈడీ దూకుడు పెంచితే ఖచ్చితంగా కూడా మరికొందరి గుట్టు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎక్కువ శాతం ఢిల్లీ, అదేవిధంగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ లో ప్రయాణించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ముడుపులు కూడా మార్పు చేర్పులు జరిగినాయి కూడా ఈ ఫ్లైట్ ద్వారానే అంటూ కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.